హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజన స్వామి వ్లాగ్స్. ఏంటి సైన్యం అంతా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? మేమైతే వదిన మరదళ్ళ గాజులు పెట్టించుకోవడానికి వెళ్తున్నాము. మా ఆడపడుచు అయితే మా ఇద్దరికి పెట్టిస్తుంది. మేమిద్దరం తోటికోడళ్ళం అన్నమాట. సో మా అక్క నేను షాప్కి అయితే వచ్చినాము. ఇంకా రోడ్ నుంచి వస్తుంటే పిల్లలకైతే పాప్కార్న్ ఇప్పించాము. ఇంతమంది సైన్యం కదా, పోరలు అల్లరి చేస్తారని ఇంకా వాళ్ళకైతే పాప్కార్న్ కొని ఇచ్చాము. చప్పుడు గంట కూర్చొని తింటారని. ఇంకా వాళ్ళు చూడండి, ఈ పోరలు అల్లరి అంతా ఎంత లేదు, ఒక్కటే అది గుంజుడు ఇది గుంజుడు ఆగం చేస్తున్నారు. సరేలే ఇంకా ఎట్లో అట్లా ఆడుకొని అనేసి అయితే పెట్టినాము. అసలు ఆ షాప్ అన్న ఎంత భయపట్టించినా కానీ భయపడట్లేరు మా ఊళ్ళు అసలు. ఇంకా అన్న అయితే బ్యాంగిల్స్ మిక్స్ చేస్తున్నాడు. మేము సెలెక్ట్ చేసుకొని ఇంకా అన్న మిక్స్ చేసిండు. ఇంకా ఇంటికి ఎందుకు తెచ్చుకోవడంలే, పెట్టించుకుంటేనే బాగుంటుంది అనేసి అయితే సెలెక్ట్ చేసి పెట్టుకొని కలర్స్ ఇద్దరం సేమ్ తీసుకున్నాము. సెలెక్ట్ చేసి పెట్టుకొని అయితే ఇంకా అన్నతోటే వేయించుకున్నాము. ఆ పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు అసలు. రచ్చ మామూలు రచ్చ లేదు. అయినా ఇంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నా మేనేజ్ చేయాలన్నా కష్టము. కాకపోతే ఇంటి దగ్గర కూడా ఎవ్వరు లేరు వీళ్ళని పట్టుకోవడానికి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఆ గాజులు పెట్టించుకొని అయితే అంతకుముందు ఉన్న గాజులు అయితే ఒక కవర్లో పెట్టేసుకున్నాము. ఇంకా అక్క అయితే ఫస్ట్ గాజులు పెట్టించుకుంది, తర్వాత నేను పెట్టించుకున్నాను. మీ సైడ్ కూడా ఇలా వచ్చిందా గాజులు పెట్టించుకోవడం? ఎవరైనా పెట్టించుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎవరు పెడతారో ఏమో కదండి ఈ ట్రెండ్ అనేది. కొన్ని రోజులు చీరలు అంటూ, కొన్ని రోజులు గాజులు, కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళు మన వాళ్ళకి తువ్వాలలు కప్పడము, ఇట్లా వాళ్ళు ట్రెండ్ పెడతారు కదా. కొందరు ఏమో పెట్టించుకుంటారు, కాకపోతే మళ్ళీ గులుగుతుంటారు. ఎవరు పెట్టిరో ఏమానికి సేల్ కాక ఇట్లా పెడతారు అని అంటారు. కానీ ఇంక అందరు పెట్టించుకున్నప్పుడు నలుగురితో నారాయణ అంటాం కదా. సో మేము కూడా గుంపులో గోవిందాం అనుకుంటా అయితే పెట్టించుకున్నాం. అందరు పెట్టించుకున్నప్పుడు ముత్తైదువ గాజులే కదా, పెట్టించుకుంటే పోయేదేముందనేసి మేము కూడా పెట్టించుకున్నాము. ఇంకా ఫైనల్గా నాకు కూడా పెట్టేశారు. ఇంకా చిన్ను చూడండి ఆ కవర్తో, అందులో హెయిర్ బ్యాండ్స్ ఉండే చిన్నపిల్లలవి, అవన్నీ పక్కకు పడేసిండు కన్నయ్య గాడు. ఇంకా వీడు ఆ కవర్ తీసుకొని అయితే ఆట ఆడుకుంటున్నాడు. వీడికి ఇంకోళ్ళతో ఆట అవసరమే లేదు, వాడి సొంతంగా వాడు ఆడుకుంటాడు. ఇంకా సరేలే ఇందరితోడ ఒక్కతే ఆడవిల్ల కదా మా ఇంటికి. సో అమ్ములకి కూడా పెట్టించింది వాళ్ళ అత్త గాజులు. ఎంత డీసెంట్గా పెట్టించుకుంటుందో చూడండి. మా అమ్ములు గాజులు అయితే చాలా ఇష్టం. అమ్ములకి ఇలా రెడీ అవ్వడం, అసలు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చొని బొట్లు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, ఇలా రెడీ అవుతుంది. అంతేలేండి, ఆడపిల్లలకి ఇంకా రెడీ అవ్వడమే కదా ఫస్ట్. చూడండి పెద్ద మనిషి ఎట్లా మొక్కుతుందో. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గురం గాజులు పెట్టించుకున్నాము. ఇంకా షాప్ అన్నని ఒక క్లిప్ తీయండి అన్నయ్య అంటే ఇంకా ఒక క్లిప్ అయితే తీసేశారు అన్నయ్య కూడా. ఇంకా హ్యాపీగా గాజులు పెట్టించుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా చిన్న పార్టీ లాగా ఇంట్లో చేసుకున్నాం అనమాట. అన్నము అలాగే చికెన్ తెచ్చి ఇంకా కొంచెం అందరం కలిసి తినొచ్చు కానీ మంచిగా వంట చేసుకొని ఎంజాయ్ అయితే చేసాము. ఆ రోజు అయితే చాలా బాగా గడిచింది, గుర్తుండిపోయేలా గడిచింది. ఇంకా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా గాజులు పెట్టించుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేమైతే తినేస్తున్నాం. గుడ్ నైట్, బాయ్ బాయ్.